చేరుగూడ వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు. దేవుని యొక్క ప్రేమలో ఆదికాండం 19వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనములో లోతుతో తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము. ఏమని చెప్పింది దూత? ప్రాణము దక్కించుకోవాలి అంటే వెనక్కి చూడవాకు. ఈరోజు నా దేవుడి సన్నిధికి వచ్చి ఎంతమంది వెనక్కి చూస్తున్నారు? ప్రార్థనకి రాకుండా, బల్లారాధనకి రాకుండా, ఏమండి ఎగ్గొట్టి ఏమన్నా అంటేనేమో ఎదురు తిరిగి సేవకుడికి. ఇక్కడ ఎదురు తిరగడానికి దేవదూత లేదు. అన్నట్టే అన్నారు, అందరూ వెళ్ళిపోయారు. ఎవరెవరు వెళ్ళారు? లోతు భార్య, 2 కుమార్తెలు, 4 వెళ్ళిపోయారు. అల్లుడిని రమ్మంటే రామన్నారు. నేను రప్పించేవాళ్ళలాగా ఉన్నావు అన్నట్టుగా మాట్లాడారు. సరే, ఆ తర్వాత అగ్నిగంధకం కురిసి వాళ్ళంతా చచ్చిపోయారు. పాపం ఈమెకి లోకాసులు ఎక్కువ కదా, పాపంలో ఉన్న వాళ్ళకి లోకాసులు ఎక్కువ ఉంటాయి. ఏమంటే ఏమైపోతుంది? ఇప్పుడు కాలిపోతా ఉంటే ఆమెకి నా వస్తువులన్నీ అక్కడే ఉన్నాయి, మా ఇల్లు ఏమైపోయిందో, మా మంచం ఏమైపోయిందో, మా కంచం ఏమైపోయిందో, నిన్న బియ్యం తెచ్చిపెట్టాం అయ్యి ఏమైపోయింది అని ఆశపడిందేమో. ఒక్కసారిగా ఏం చేసిందండి? వెనక్కి తిరిగి చూసి దేవుడు చెప్పాడు ముందుగానే దూత, ఏమని? నీ ప్రాణము దక్కించుకోవాలనుకుంటే నువ్వు వెనక్కి చూడబాకు. ఈ రోజున చాలామంది ప్రాణాలు లోకంలో కలిసిపోతున్నాయి. ఎక్కడ కలవాలని ప్రకటన గ్రంథం చెబుతుంది? ప్రభువునందు మృతులైన వారు ధన్యులు. అంటే ప్రభు కొరకు చనిపోతే ధన్యత, లోకం కొరకు చనిపోతే ఏం ధన్యత? మా ఇంట్లో పనిచేసే అమ్మాయి యొక్క భర్త నేనటి దినాన కాకాని రైల్వే స్టేషన్, ఆ రైల్వే ట్రాక్ మీద మరి చనిపోయాడు. మేము ఎప్పుడు చెప్తూనే ఉంటాం, అమ్మ ఈ పనులు చేయబాకండి, దేవుడి వైపు చూడండి అని. కానీ వాళ్ళు ఆ బొమ్మకంట ₹1,00,000 ఖర్చు పెట్టారంట. మరి ₹1,00,000 ఖర్చు పెట్టి ఎందుకు చచ్చిపోయాడు? ఏ గొడవలో వచ్చాయి. కాబట్టి దేవుడి వైపు చూడాలి. సమాధానపరచువారు ధన్యులు. అంటే మనము ఇతరులతో కానీ మనతో ఇంకొకళ్ళు కానీ ఒకవేళ సమాధానం వాళ్ళకి లేకపోయినా మనం బాగున్నామా అని పలకరించవచ్చు. నీ దగ్గరికి రాకపోవచ్చు, నా దగ్గరికి వచ్చే సేవకులందరూ కూడా వెళ్ళిపోయిన వాళ్ళందరినీ పలకరిస్తాను. అలాగే కార్యక్రమాలు ఉంటే వాళ్ళందరినీ ఆహ్వానిస్తాను. నాకేమీ లేదు, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు, అంతే తప్ప ద్వేషం అనేది ఉండకూడదు. నాకు ఉంటే నేను మళ్ళా లోకల్లో కలిసిపోయినటువంటి వ్యక్తిని. 26వ వచనం చూడండి. 19వ అధ్యాయము 26వ వచనం. అయితే లోతు భార్య అతన్ని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రియులారా, మరి ఉప్పు స్తంభం ఇప్పుడు దాకా ఉంటుందా? ఉండదు. ఉప్పు ఏమైపోతుంది? కరిగిపోతూ ఉంటుంది. ఉప్పుతో మనం ఇల్లు కట్టొచ్చా? కట్టలేము, ఎందుకంటే అది నిలబడదు. ప్రియులారా, అయితే అక్కడ మృత సముద్రం అని ఒకటి ఉంది. ఆ మృత సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ కూడా కట్టిక ఉప్పులు. మనిషి మునగడు, ఎంత మునుగుదామని ప్రయత్నం చేసినా అది పైకి తేలాస్తుంది. అయితే ఆ నీళ్లు నోట్లో పోసుకోలేము. కట్టిక ఉప్పు మా ఇంట్లో కూడా ఉన్నాయి, కావాలంటే మీకు ఇప్పిస్తా. అక్కడ నుంచి తెచ్చా, ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు ఆ బాటిల్ తీసుకొచ్చా ఒకటి అక్కడ. ప్రియులరా, అవి ఏమి కావు, అలాగే ఉండిపోతాయి, కట్టిక ఉప్పులు అయిపోతాయి, అవి గడ్డలు కట్టేస్తాయి. అలాంటి ప్లేస్లో ఈ యొక్క లోతు భార్య ఉంది. ఏదేదో అక్కడ మరి అలాంటి బొమ్మలు ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు, అవి నిజం కాదు. ప్రియులరా, ఎప్పుడో 6,000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఉప్పు ఉంటుందా? ఏం ఉండదు, అది జరిగే పని కాదు. వాళ్ళు ఎవరో నోవహు ఓడ ఉందని చెబుతున్నారు. ఎక్కడ ఉంటుంది నోవహు ఓడ? 6,000 సంవత్సరాలు అయితే ఎందుకు ఉంటుంది? అది కూడా చెక్కే కదా. మరి ఎలాంటి ఓడది? వాళ్ళు నమూనా ఒకటి తయారు చేసి పెట్టారు అక్కడ, అంతే తప్ప నిజమైనటువంటి దాని ఆనవాలు లేవు. అలాగే యేసు ప్రభు వారి రక్తం ఇంకా కూడా ఉంది అని చెప్పేసి చెబుతున్నారు, కానీ అది కూడా తప్పే, ఏది జరగదు. ఎందుకంటే మనము ఇలాంటి సూచనలు కాదు మనకు కావాల్సింది. బైబిల్ ఒకటే మాట చెప్పాడు,
ఏమని చెప్పాడు? నా రాకడ కొరకు మీరు సిద్ధపడి ఉండండి. అంతేగాని గుడ్డలకు దొరికినాయి, లేకపోతే ఆయన రక్తం దొరికింది, ఆయన పండుకున్న స్థలం ఇది, ఇవన్నీ మనకి ఎందుకండి? ఎంతమంది చూడగలుగుతారు పోయి అక్కడ? 840 కోట్లలో ఒక 40 కోట్ల మంది చూశారు అనుకుందాం, మరి 800 కోట్ల మంది చూడలేదు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకని దేవుడు ఒక మాట చెప్పాడు, చూసి నమ్మినవాడి కన్నా చూడక నమ్మినవాడు ధన్యుడు. నమ్మటమే, బైబిల్లో రాసినవన్నీ కూడా నమ్మటమే, అంతేగాని రక్తం పలానా చోట దొరుకుద్ది చూడమని చెప్పలేదు బైబిల్లో, ఆయన రాయలా. అలాగే నా వస్త్రాలు పలానా చోట దొరుకుతాయని చెప్పలా. నేను ఎక్కిన నావ లేకపోతే తెప్ప అక్కడ ఉందని చెప్పలా ఆయన. అసలు దానికి ప్రాధాన్యత లేదు. దాన్ని ఎందుకు రీసెర్చ్ చేస్తున్నారు జనులు? ఎవరిని రీసెర్చ్ చేయాలి? దేవుడు ఉన్నాడు, అనువాడు అని చెప్తున్నాడు. ఆయన ఉన్నాడా లేదో రుజువుపరచడానికి మనం ఏం చేయాలి? ఆయన యొక్క వాక్యాన్ని చేతబట్టుకొని సమస్త జనుల మధ్యకి వెళ్ళి సువార్తను ప్రకటించి ఆయన కొరకు శిష్యులుగా సిద్ధపరచడమే మన పని. మనకి ఇచ్చినటువంటి కార్యం అదే. ఇక వేరేది ఏం చెప్పాల? శిష్యులకు కూడా ఏం చెప్పాల? శిష్యులు మరి ఆయన చనిపోయిన తర్వాత ఆయన రక్తం గురించి కానీ ఆయన గుడ్డల గురించి కానీ మాట్లాడారా అపోస్తలుడు? ఒక్కడు మాట్లాడారు. వాళ్ళకి లేని తెలివి మనకెందుకు వచ్చింది? కాబట్టి మనకు ఉండే బుద్ధి ఏంటంటే వెనక్కి తిరిగి చూసే బుద్ధి ఉంది. పౌలు భక్తుడు ఒక మాట అన్నాడు, ఏమనంటే గురి యొద్దకే పరిగెత్తుతున్నాను కానీ గురి లేకుండా నేను పరిగెత్తట్లేదు అన్నాడు. ఎక్కడికి పరిగెత్తాలి మనం ఇప్పుడు? గురి ఒకటి ఉంది. ఏం గురి అది? పరలోకము నా దేశం. సియోన్ చర్చి వాళ్ళు రాశారు ఈ పాట, పరలోకము నా దేశము అని చక్కని పాట రాశారు. మన ఏమంతా కూడా ఏంటి? పరలోకం చేరాలి, పరిశుద్ధుల మధ్య ఉండాలి, దేవదూతల మధ్య ఉండాలి. 24 పెద్దలు మన ముందుంటారు, వాళ్ళ వెనకాల ఉండాలి. కాబట్టి మూల ఉన్నది, వెనకాల ఉన్నది, చివరి ఉన్నది. ప్రభువారి యొక్క శబ్దము ఏ మూల ఉన్నా వినపడుతుంది. ఇప్పుడు ఆకాశంలోకి వచ్చి ప్రభువారు మాట్లాడుతున్నారు అనుకోండి, ప్రపంచం మొత్తం వినపడుద్దా లేదా? విమానం పోతేనే గుయ్య వినపడుద్ది. మానవుడు తయారు చేసిన విమానం, దేవుడు తయారు చేసిన మెరుపులు, ఉరుములు మొత్తం వినపడుతున్నాయి లేదా? ఎంత శబ్దం అయ్యి ఎంత దూరం వినపడతాయి, ఎంత దూరం కనపడతాయి. ప్రియులరా, ఈరోజున మనము ఎల్సిడి టీవీలు పెద్ద పెద్దవి పెట్టుకొని చూస్తూ ఉన్నాం. దేవుడికి తెలీదా? ఆకాశం అంతా కూడా ఆయన యొక్క టీవీయే. ఆయన టీవీయే మొత్తం, ఎక్కడైనా కనపడతాడు ఆయన. మనం టీవీలో ఆన్ చేసుకుంటే కనపడతాం, అక్కడ అవసరంలా. ఆయన పిలుపు విని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన మేఘారూఢై వస్తున్న 10వ వచనం అనుకుంటా, మేఘారూఢై వస్తున్నప్పుడు అందరూ ఆయన చూస్తారు. ఏమండి? ఆయన పొడిచిన వారు చూస్తారు. ఏం చేస్తారంటే వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారు. ఏం కొట్టుకుంటారంట? రొమ్ము కొట్టుకుంటారంట. ఎలా వస్తుంటే చూస్తారంట? మేఘారూఢుడై వస్తుంటే సమస్త జనులు చూస్తారంట. అందరూ అన్నాడు. ప్రియులరా, మనం ఆలోచన చేయవలసినటువంటి విధానము మారింది. ఆదికాండము 22వ అధ్యాయం 16వ వచనం, 22:16. నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనతీక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి. చాలు. అబ్రహాం చెప్పాడు, నీ కుమారుడు నాకు ఇచ్చాడు, ఒక్కగానొక్క కుమారుడు అన్నాడు. ఏమంటే అబ్రహాంకి అప్పటికి ఎన్నో కుమారుడు? ఇతను రెండో కుమారుడు. మొదటివాడు ఇష్మాయిల్, వీడిప్పుడు ఇస్సాక్, రెండో కుమారుడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ ఒక్కగానొక్క కుమారుడు అంటున్నాడు. అంటే ఉద్దేశం ఏంటి చెప్పండి? అంటే దేవుడు అనుమతి లేకుండా పుట్టిన పిల్లలు దేవుని పిల్లలు కారు. అంటే ఇష్మాయిల్ దేవుని పిల్లలు కాదు, వాగ్దానం ద్వారా పుట్టినవాడు కాదు. అందుకని ఏమన్నాడు? నీకు ఒక్కగానొక్కగా ఉన్నటువంటి నీ కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకొని ఏం చేయకూడదు? వెనుతీయక. నేను నీ కుమారుని బలీమని చెప్పాను కాబట్టి నువ్వు తటపటాయిస్తావేమో, కుదరదంటావేమో, అలా అనొద్దు, వెనుతీయొద్దు. నువ్వు నీ కుమారుని తీసుకొని అమరియా పర్వతం మీదకి వెళ్ళి అతన్ని బలి ఇవ్వమని చెప్పి కోరినప్పుడు కత్తి ఎత్తాడు. ప్రియులరా, కొడుకు అడిగాడు, నానా మరి అన్నీ రెడీగానే ఉన్నాయి, గొర్రె పిల్లలేదన్నాడు. అప్పుడు వచ్చిన మాటే యెహోవా ఈరే, దేవుడే చూసుకును అనే మాట కొడుక్కి చెప్పాడు. ప్రియులరా,
ఆ దేవుడు చూసుకుంటాడు అన్నాడు. చివరికి కాళ్ళు చేతులు కట్టుకోడుకుని, మరి చిన్న పిల్లడా కాదు, 15 ఏళ్ళు ఉంది. 15 ఏళ్ళ పిల్లవాడిని తీసుకెళ్ళి ఆ బలిపీఠ మీద పెట్టి ఇక ప్రార్థన చేసి కత్తెత్తాడు. దేవుడు దూత వచ్చింది, అబ్రామా ఆగా ఏంటి రైట్. ఇప్పుడు ఆ మాట ఏంటిది? నీకు ఒక్కగానొక్క కుమారుని బలి ఇవ్వడానికి వెనుతీయలేదు కాబట్టి నీవు ఇప్పుడు దేవునికి భయపడుతున్న వాడవని చెప్పి అబ్రహామును ఆశీర్వదించారు. వెనుతీసే తత్వము అబ్రహాంలో లేదు. లోతు భార్యలో ఉంది, ప్రియులారా, లోతు కుమార్తెల్లో ఉంది. కొంతమందిలో వెనుతీసే స్వభావం ఉంటుంది. అమ్మో నీళ్ళ మేము రావండి, అమ్మో ఫ్యాన్ కూడా లేదా మేము రావండి, కుర్చీలు లేవా రావండి. నేను బిందెలేసి బిందెల మీద కూర్చోబెట్టారు నన్ను ఖమ్మం వెళితే. కుర్చీలు లేవు వాళ్ళ ఇళ్లలో, నేలిళ్ళు ఏమంటే సాపలు లేవు, ఏమీ లేవు. ప్రియులారా, ఆ నొలక మంచం ఒకటి ఉంది, ఆ మంచం మీద నాకు వేసి దుప్పటేసి పడుకోబెట్టారు. ఆ దుప్పటి ఉతికింది కాదు, వాసన గబ్బు కొడతా ఉంది. సూరు కాఫీ ఇస్తామన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లా, ప్రాణం గిలగిల కొట్టుకుంటుంది, ఏం అనలేము. ప్రియులారా, అంతా చేసాం. చూడండి దేవుని యొక్క ప్రేమలో ఆ మంచం మీద పడుకుంటే నల్లులు కొడతా ఉన్నాయి, పట్టా కొడుతున్నాయి. తెల్లటి బనీని వేసుకొని పోయి పడుకుంటే తెల్లారి చూస్తే ఏమంటుంది, ఏంటండి రక్తం మరకలంటే ఆ నల్లులు కుడితే వచ్చిన రక్తం. ప్రియులారా, అలాంటి శ్రమలు పడి సేవలు కట్టాం, అలాంటి ఇబ్బందులు పడి దేవుళ్ళకి వచ్చాం. సౌఖ్యంగా తిరగడానికి దేవుడు ఇప్పుడు అయితే కారు వేసుకుని తిరుగుతున్నాం, కానీ మరి ఆ రోజుల్లో సైకిల్ వేసుకొని తిరిగా, స్కూటర్ వేసుకొని తిరిగా, బస్సుల్లో తిరిగా, రైళ్లలో తిరిగా. మరి ఆ యొక్క నందిగా వెళితే లోపల పల్లెటూరు మీటింగ్లు పెట్టుకున్నారు, రోడ్డు మీద దాకే బస్సులు వస్తాయి. మేము వెళ్ళేసరికి ఆటోలన్నీ ఆగిపోతాయి అంట, మాకు తెలియదు. 7 గంటలకి దాకా నేను తిరిగేది, 7 గంటల తర్వాత ఆటోలు తిరగబట్టి. ప్రియులారా, అక్కడి నుంచి 5 కిలోమీటర్లు సచ్చి చెడి మోటార్లు మోసుకొని అక్కడ దాకా పోయాం. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డ. మరి వాడు మొదలు పెట్టేసరికి 9 గంటల దాకా ఒక్కడు రావట్లే. అక్కడ 9 గంటలకు అమ్మలు ఒక్కొక్కళ్ళు వచ్చారు. చివరికి 12:30 అయిపోయింది. అక్కడే భోజనాలు చేసేసరికి 1 గంట అయింది. మళ్ళీ అక్కడి నుంచి 7 దాకా బయలుదేరి నడుచుకుంటారు. చిమ్మ చీకటి, మిణుగురు పురుగులు మిణుకుమని మెరుస్తూ ఉన్నాయి. మరి మధ్య మధ్యలో కొత్త శబ్దాలు వినపడుతున్నాయి. చీకట్లో నుంచి కుక్కలు అరుస్తున్నాయో, నక్కలు అరుస్తున్నాయో, గబ్బిలాలు తిరుగుతున్నాయో మాకేం అర్థం కావట్లేదు. టార్చ్ లైట్ కూడా లేదు మా చేతులు. మరి దేవుడి మీద భారం వేసి నడుస్తూ ఉన్నాం. వీళ్ళరా, ఎలాగైతే 2:30కో ఎప్పుడో నందిగామ చేరాం. చేరితే బస్సులు లేవు, ఏం చేయాలి? పోతున్న ప్రతి లారీని ఆపుతున్నాం. ఎవడో ఒక లారీ ఆపాడు, విజయవాడ దాకా అన్నాడు ఒకడు. సరే విజయవాడ కదా, మీరు ఇద్దరికండి వాళ్ళని పంపించాం. ఇక నేను ఒక్కడిని మిగిలిపోయాను. గుంటూరు ఎక్కే బండి రావాలి, వాళ్ళ విజయవాడ దిగి మళ్ళీ గుంటూరు ఆడ దిగుతాం లేని ఆగాను. సరే ఎవడో మిర్చి పోతా వాడు బండి వచ్చాడు. ఇంటికి రాగానే మావిడి అంటుంది, ఏం చింత నిప్పుల్లాగా ఉన్నాయి నీ కళ్ళు అంటుంది. అంటే ఎర్రగా అయిపోయింది. ఆ బండిలో ఆ కారానికి కళ్ళన్నీ ఎర్రబడిపోయింది. వాడు తీసుకొచ్చి బస్ స్టాండ్ దగ్గర దింపి, మేము లోపలికి రావండి, మేము హైవేలో వెళ్ళిపోతాం అన్నాడు. సరేలే బాబు అని అక్కడ దిగి ఆటోకి ఇంటికి వచ్చేసరికి 3:30 అయిపోయింది. వీళ్ళరా, ఎన్ని శ్రమలో నా జీవితంలో వెనుతిరిగి చూడలేదు. ఈ శ్రమలు ఉన్నాయి, నేను రాను సేవకి, నేను చేయను ప్రార్థన, నేను నడవను అలా. వాళ్ళు ఏం పెడుతున్నారో అడగల, అమ్మ నేను ఇది తింటానని అడగల. వాళ్ళు నాకు చెప్పలా. వీళ్ళారా, వాళ్ళు ఏం వండి పెడితే అది తినాలి. వాళ్ళు ఏ కాఫీ నీళ్ళు ఇస్తాయి తాగాలి, ఏ మంచినీళ్ళు ఇస్తాయి తాగాలి. నీళ్లు తాగగానే నోట్లో పెట్టుకోగానే బాగలేవు. ఏందమ్మా అంటే చెరువు నీళ్ళు అయ్యా అంట. చెరువు నీళ్ళు అంట. చెరువు నీళ్ళు కాసి వడపోసుకుంటే తప్ప ఆ నీళ్ళు మనం తాగలేము. మరి అయ్యే తాగాం, ఏం చేస్తాం? బాటిల్స్ కూడా తీసుకెళ్ళాలి. అన్ని బాటిల్స్ తీసుకెళ్ళి సరిపోతాయా? సరిపోవు కదా. దేవుని యొక్క ప్రేమలో వెనుతిరగక దేవుడి పని చేయాలి. 22వ అధ్యాయము 19వ వచనం చూడండి. అప్పుడు ఆయన చిన్నవారి మీద చెయ్యి వేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు వెనతీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువల్ల నాకు కనపడుచున్నదనను. ఏం చేశాడు? ఇప్పుడు ఆశీర్వదించాడు. కింద భాగంలో
ఆ యొక్క దూత అబ్రహాముని ఆశీర్వదించెను. వెనుతీయకపోతే ఆశీర్వాదాలు ఉంటాయి. వెనుతీయకుండా ఉంటే మరణం ఉండదు, ప్రభు రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. అక్కడ యుగ యుగాలు మనం ఆయనతో కూడా ఉంటాం. ప్రియులరా, ఆలోచన చేయండి ఒకసారి. 22వ అధ్యాయంలోనే 15వ వచనం కూడా చూడండి ఒకసారి. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుతీయక నీ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను. నువ్వు వెనుతీయలేదు కాబట్టి నీకు ఆశీర్వాదం. నాకు కుదరదండి, వాడు బాగలేదండి, ఇంట్లో ఉంటానండి, ఏమనుకోబాకండి, ఆదివారం రాలేనండి. ఎలాంటి వెనుతీసే స్వభావం కనుక నీకుంటే ఆశీర్వాదాన్ని ఏమవుతావు? కోల్పోతావు. ఆశీర్వాదం కోల్పోకుండా ఉండాలి అని అంటే వెనుతీసే స్వభావం నీకు ఉండనే కూడదు. అలాగే ఉపస్తంభం అయ్యేటువంటి పరిస్థితి నీకు రానేరు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. వెనుతిరిగి ఇతర దేవతలను ఏం చేశారంటే అండి, ఒక న్యాయాధిపతి అంటే నాయకుడు చనిపోగానే వాళ్ళు ఏం చేశారంట? వెనుతిరిగారు. ఒక మంది నాతో, అయ్యా మీరు రావట్లేదు కదా, అందుకని నాకు రాబుద్ది అవ్వట్లేదు. అదేంది, సేవకుడు రావట్లేదా లేదా నేను రావాలా? ఏదో ఒక సేవకుడు వస్తున్నాడుగా, వాక్యం చెబుతున్నాడుగా అని అంటే నచ్చట్లేదు వాళ్ళకి. మీరే రండి అంటున్నారు, వెనుతిరిగిపోతా అన్నారు. నచ్చనటువంటి ఆ న్యాయాధిపతి అయిపోగానే వాళ్ళు ఏమైపోయారంటే మళ్ళీ వెనుతిరిగి ఇతర దేవతలను వాళ్ళు ఆశ్రయించడం మొదలుపెట్టారు. ఆలోచించేయండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. 15వ అధ్యాయము 11. సౌలు దేవుని ఆజ్ఞను అనుసరించక వెనుతిరిగాడు. 15వ అధ్యాయము 11వ వచనం. త్వరగా తెరవండి. సౌలు నా యొక్క ఆజ్ఞలను గైకొనక వెనుక తీసుకుపోయాడు. దేవుడి వైపు చూసి ముందుకెళ్లాల్సినటువంటి సౌలు దేవుడే అతన్ని రాజుగా చేస్తే ఆ రాజరికాన్ని మరి నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి మనకి సౌలు ద్వారా కనపడుతుంది. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనంలో గెహజీ కనపడుతూ ఉన్నాడు. వాడు దైవజనుడు వద్దు అని చెప్పిన వాటిని వాడు నయమాన్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని దేవుణ్ణి వెంబడించడంలో వెనక తీసినటువంటి వాడిగా ఉన్నాడు. 5వ అధ్యాయము 21వ వచనం. తెరవండి త్వరగా. ఎక్కడ వస్తున్నాడు? నయమాను వెనకాల ఉన్నాడు. ఎవరు వెనకాల ఉండాలి? మనము 91వ కీర్తనలో నా దాగు చోటు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన దగ్గర ఉండకుండా వీడు ఎక్కడికి పోతా ఉన్నాడు? దైవ సేవకుడు వద్దు, నాకు ఈ యొక్క ధనం వద్దు, గుడ్డలు వద్దు, ఏమొద్దు అనే చోటకి చూడకుండా అతని దగ్గరికి పోతా ఉన్నాడు గుడ్డలు తెచ్చుకోవాలి. అంటే లోకాశలు చావలేదు అతనికి. ఒక పాస్టర్ గారు మా దగ్గరికి వచ్చారు, ఆమోస్ గారని. ఆయన ఖమ్మం జిల్లా నుంచో కరీంనగర్ నుంచో వచ్చాడు. సరే వచ్చాడు. సరే సేవకుడు పొద్దున్నే వెళ్తానయ్య గారంటే సరేలేని పడుకోమన్నాం. ఉదయకాలం లేచి మొహం కడుక్కున్నారు. కాఫీ తాగమంటే లేదండి, నేను మళ్ళీ దూరం వెళ్ళాలి కదా, పొద్దున్నే 6 గంటలకు లేచి వెళ్ళిపోతాను. సరే అని 6 గంటలకి లేచాము, ప్రార్థన చేసుకున్నాము. ఆయన మొహం కడుక్కున్నాడు. కాఫీ పెడతామంటే వద్దన్నాడు. ఇంతలోకి ఉండండి సార్ అని చెప్తే ఆయన వెళ్ళిపోతున్నాడు. కానుక కూడా తీసుకోవాలా, వెళ్ళిపోతామన్నాడు. మరి ఏరమ్మా పాస్టర్ గారు ఏరి ఉండమని చెప్పాను కదా అంటే ఆయన టైం అయిపోతుందని వెళ్ళిపోయారండి. ఇక అప్పుడు నేను మళ్ళీ బండి వేసుకొని పరిగెత్తుకుంటూ పోయి అయ్యా ఏంది ఇలా చేశారు, ఒక నిమిషం ఆగిపోయారా మీరంటే ఏముంది సార్, డబ్బులదేముంది, దేవుని ప్రేమ ముఖ్యం కదా మనకి అని చెప్పేసి అని అన్నాడు. ఎందుకంటే బస్సు మిస్ అయితే కష్టం నాకు మళ్ళా అని అన్నాడు. సరే అని చెప్పేసి ఆయనకి అక్కడ కానుకిచ్చి ప్రార్థన చేయించుకొని తిరిగి వచ్చి. కాబట్టి కొంతమంది డబ్బులు ఆశపడకుండా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఏమో అయ్యగారు వెళ్తున్నా
అయ్యగారు వెళ్తున్నా, ఇది వినపడినట్టు అయ్యగారికి వినపడే ఉంటుంది. ఆయన ఏంటి అయ్యగారు 2-3 సార్లు పిలిచాడంటే అర్థం ఏంటి, కానికి లేదు నువ్వు, నేను మాత్రం వెళ్ళిపోతున్నాను. వీళ్ళరా నేనైతే అసలు చెప్పా పెట్టకుండా వాళ్ళు రెండో వాక్యం అట్లా ఉంటుంది కదా మీటింగుల్లో, అక్కడ కూర్చున్నప్పుడు నేను వాళ్ళతో పాటు మళ్ళీ పోయి కూర్చుంటాను. స్టేజ్ మీద కూర్చొని నేను వెనక్కి పోయి కూర్చుంటాను. కూర్చొని వాళ్ళు వాక్యం చెబుతుండగానే మెల్లిగా బయలుదేరేసేసి బండి వేసుకొని వెళ్తా కదా, చక్కగా చల్లగా జారుకొని ఇంటికి వచ్చాను, భోజనం కూడా చేయకుండా. ఎందుకంటే ఆ మీటింగ్ అయ్యేసరికి మళ్ళీ 12:30 అంత అవుద్ది, భోజనం అయ్యేసరికి 1 గంట అవుద్ది, నేను ఇంటికి చేరేసరికి 2 అవుద్ది. అందుకని 11 గంటలకు బయలుదేరితే కనీసం 12 గంటలకన్నా ఇంటికి చేరతాను. కాబట్టి అలాగా నేను చాలాసార్లు ఇళ్ళకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఏం అన్నం తిని వచ్చావా అనేది, ఎందుకంటే తిని వచ్చి ఉంటాడని ఉద్దేశించాడు. నేను కూడా తిన్నానమ్మా అనేవాడు. అలాగే పడుకునేవాడిని. అలాగే పడుకుని చాలా సందర్భాలు అలా జరిగాయి నాకు. దేవుని యొక్క ప్రేమలో దేవుడిగా మాత్రం ఎప్పుడు వెనుతిరగలేదండి. లోకంలో చాలాసార్లు వెనుతిరిగిపోయాను, వాళ్ళతో కలవలేదు, రానని చెప్పాను, ఉండనని చెప్పాను. ఎన్నో సందర్భాలు మా అక్క కొడుకు పెళ్ళి అయితే కూడా నేను వెళ్ళలేదు. వాళ్ళు హిందూ ఆచార ప్రకారం చేసుకున్నారు, అన్నవరంలో చేశారు, రమ్మన్నారు. అలాగే మా అన్నయ్య యొక్క కొడుకు పెళ్ళి, మా అన్నయ్య చనిపోయాడు, కొడుకు పెళ్ళి జరుగుతూ ఉంటే నువ్వే బాబాయి నాకు, నువ్వు లేకపోతే ఎలాగ పెళ్ళి అని గొడవ చేశారు. లేదు లేదు మీరు అంజలి పెళ్లి చేసుకునేటది నేను రానని చెప్పి. ప్రియులరా ఎన్నోసార్లు వెనుతిరిగా నేను ఈ లోకపు మనుషుల మధ్య నుంచి. ఎందుకంటే నేను అందరికీ వెలివేయబడిన వాడు. దావీదు అంటాడు, నేను అందరి చేత వెలివేయబడి ఉన్నాను అంటాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనం. 21వ అధ్యాయము 21వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనం. దావీదును చూచి కళ్ళెములో నుండి వెలుపలకు వచ్చి తల నేల మట్టునకు వంచి దావీదుకు నమస్కారం చేసెను. ఈ తెగులు జనులను విడిచిపోనట్లుగా ఈ కళ్ళెము ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దాన్ని నాకు తగిన క్రయమునకు ఇమ్మని దావీదు ఓర్నాను కనుక ఓర్నాను రాజైన నా ఏలిన వాడు దాన్ని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్లు చేయనుగా. ఈ సందర్భంలో దావీదు వెనుతీసిన సందర్భం, తెగుళ్ళు వచ్చిన సందర్భం. కాబట్టి ఏం చేస్తానంటున్నాడు, ఇప్పుడు మళ్ళా ఒక బలిపీఠం కట్టి నేను ప్రార్థన చేస్తాను. తప్పు చేశాను, నేను వెనుతిరిగిపోయాను, నేను బలహీనపడ్డాను. నువ్వు చెప్పినట్టుగా నేను చేయకుండా నా సొంత నిర్ణయం తీసుకొని ప్రజాసంఖ్య రాయమని యెహోవాతో చెప్పాను. నాదే తప్పు, నా ఇంటి వారిదే తప్పు, ఎందుకు ఈ జనులు చనిపోతున్నారు అని చెప్పి దేవుడి దగ్గర ప్రార్థన చేశాను. అప్పుడు ఒక బలిపీఠం కట్టి ఆయన ప్రార్థన చేసినప్పుడు తెగులు ఆగి అప్పటికే 70,000 మంది చచ్చిపోయారు. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా వెనుతిరిగితే దేశానికి నష్టమే, కుటుంబానికి నష్టమే, ఆత్మీయ జీవితానికి కూడా నష్టమే. కాబట్టి అలాంటి పరిస్థితి నీకు రాకుండా ఉండాలని కోరుతాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 21వ వచనం. రక్తస్రావ రోగి కనపడతా ఉంటుంది ఇక్కడ. రక్తస్రావ రోగి ఆయన ముట్టుకున్నప్పుడు స్వస్థత వచ్చింది. యేసు ప్రభు వారు వెనక్కి తిరిగి అంటున్నాడు, నాలో నుంచి ప్రభావం పోయింది, నన్ను ఎవరో ముట్టుకున్నారు అన్నాడు. నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుతుందని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము చెంగు ముట్టాను. ఇప్పుడు ఎక్కడ ఉందండి ఆమె? యేసు వెనకాల ఉంది. మనం ఇందాక 97వ కీర్తన చదువుకున్నాం. ఎక్కడ ఉండాలి దాక్కోవాలి? మహోన్నతుని చాటును దాక్కోవాలి. ఇప్పుడు ఇతను మహోన్నతుడే కదా, మహోన్నతుడి చాటున వెనకాలకి వెళ్ళి ముందుకు రావడానికి ధైర్యం చాలుగా రక్తస్రావ రోగి కాబట్టి ఒళ్ళంతా రక్తంతో ఉండుంటుంది కాబట్టి వాసన వస్తూ ఉంటుంది కాబట్టి మరి దేక్కుంటూ వచ్చిందో నడవలేకుండా వచ్చిందో మరి ఎట్లా వచ్చిందో ముక్కుతూ మూలుగుతూ యేసు ప్రభు దగ్గరికి అయితే వచ్చింది. అనేక తిప్పలు పడి వచ్చింది అని రాసింది బైబిల్లో. మరి ఇలాంటి సందర్భంలో ఎదురుగా వెళ్ళటానికి ధైర్యం చాలక వెనక నుంచి వెళ్ళి, ఎందుకంటే పెద్ద అంగీ కదండి అయింది, నేల మీద కూర్చుంటే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా పడుద్ది అంగీ. ఆ అంగీని ముట్టుకుందాం అనుకొని వెళ్ళి అంతే, అంగీ ముట్టుకుంది, స్వస్థత పడింది. దేవుడు అప్పుడు వెనక్కి తిరిగి చూసి నాలో నుంచి ప్రభావం పోయింది అని చెప్తున్నాడు శిష్యులకు.
దేవుని ప్రేమిస్తున్న ప్రియులరా, మనం ఎక్కడుంటే దేవుడి యొక్క ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. అదే 9వ అధ్యాయంలో 62వ వచనం చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనం. ఇక్కడ ఒక చక్కని మాట మనకు కనపడుతుంది. ఏమిటంటే, నాగట మీద చేయబెట్టి యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు ఎవ్వడనో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పెను. నాగటి మీద చేయబెట్టి వెనక చూడటం అంటే, పొలంలోని మనం దిగినప్పుడు ఆ రోజుల్లో నాగళ్ళు ఉండేవి కాబట్టి, ఎద్దులు ఉండేవి కాబట్టి, దాంతో మనం భూమిని గుల్ల పెడతాం, అంటే దున్నుతాం. దున్నాలని వచ్చినటువంటి వాడు దాని మీద చేసాడు, కానీ దున్నకుండా వెనక్కి తిరిగి చూస్తున్నాడట. ఇప్పుడు చేను పండుద్దా? దున్నకుండా విత్తనం వేస్తామా? దమ్ము చేస్తామా? ఏమంటే విత్తనం వేయటానికి కుదురుద్దా? కుదరదు. కాబట్టి తప్పనిసరిగా దున్నాల్సింది. ప్రతి సంవత్సరము పాత మోళ్ళు తీసేయాలి, మళ్ళా గుల్లబెట్టాలి, మళ్ళా దమ్ము చేయాలి. ప్రియులరా, అది చేస్తేనే తప్ప మళ్ళీ మనం పంట వేసుకోవడానికి కుదరదు. నాగడి మీద చేయబెట్టి వెనక్కి తిరిగి చూసావనుకో, అంటే నువ్వు పని చేయకుండా ఆగిపోదాం అనుకుంటున్నావు. అలాగే దేవుడి తట్టు తిరిగి ఉత్సాహంగా ఏదో ఉద్రేకంగా మరి గుడ్ ఫ్రైడే అప్పుడు, లేకపోతే జనవరి 1 అప్పుడు మరి నువ్వు బాప్తిజాలు తీసుకొని ప్రియులను ఆలోచించే ఆ తర్వాత చర్చికి మానేస్తే నువ్వు వెనుతిరిగిన వ్యక్తివి కాదా? నువ్వు బలహీనపడిన వ్యక్తివి కాదా? దేవుడి కార్యాలు పాలు పంచుకోవట్లేదు అంటే మనం వెనుతిరిగిన వారం కాదా? మరి ఈ వయసులో కూడా మేము మరి మందిరం దగ్గరికి వస్తున్నామని అంటే బురదలో కూడా వచ్చాం. చాలాసార్లు మన ఆటోలు ఇరుక్కుపోయాయి, నెట్టుకుంటూ పోయాం బురదలోనే. కాబట్టి చాలామంది సేవకులు బురద ఉంటే రామంటున్నారు, ఎందుకంటే కష్టపడలేకపోతున్నారు. నేను ఉషా వచ్చినప్పుడైతే బండి కూరుకుపోయింది. మా పిల్ల కొంచెం యవనస్తురాలు కాబట్టి మరి ఎటైతే పైకి లేపి కొంచెం ముందుకు నడిపిస్తే అప్పుడు మనం బండి మీద ఇక్కడికి రావడం జరిగింది. ఎన్నో కష్టాలు. దేవుడు మనం వెనుక వీపు చూపించకూడదు. ఇర్మియా గ్రంథంలో అంటాడు, వారు నాకు ముఖము చూపక వీపునే చూపిస్తూ ఉన్నారు. వీపు చూపించేవాడు ఎవడు కూడా దేవుడిని ప్రేమించేవాడు కాదు. వెనుక తట్టు చూసేవాడు ఎవడు కూడా దేవుడిని ప్రేమించేవాడు కాదు. వెనుక తట్టు చూసేటువంటి ప్రతి ఒక్కరు దేవుడి రాజ్యానికి వారసులు కానేరరు. కాబట్టి మనము ముందుకే కొనసాగాలి. కష్టం వచ్చిన రోమాపత్రికలు అంటాడు కదా, ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ప్రభు ప్రేమ నుండి నన్ను విడదీయునది ఏది? ప్రభు ప్రేమ నుండి విడిపోవడానికి ప్రయత్నం చేయబాకు. అవకాశం ఉండి కూడా దేవుడి సన్నిధికి రావడం మానేయబాకు. దూరంగా ఉండి రాలేకపోయావు, బస్సులు అందలేదంటే అది వేరే విషయం. కానీ ఊర్లోనే ఉండి దేవుడి సన్నిధికి ఆలస్యంగా రావటం, వెనుతిరిగి తీయటం, అలాగే మానేయటం, వెనుతిరగటం, అలాగే బల్లారాధనలో పాల్గొనకపోవడం, మరి ఇంకా ఎక్కువ వెనుతిరిగేయటం, అంటే సమాధాన పడకుండా, పాపం ఒప్పుకోకుండా ఉండేవాళ్ళే బల్లారాధన కొడతారు. కాబట్టి వెనుతీసే స్వభావం నీలో రాకుండా ముందున్న దాని వైపు చూస్తూ ఈ పందె పరుగులో ఓపికతో పరిగెత్తుదుము గాక. ఆమేన్. వందనాలు. మరి మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకు